అర్థమైనా? గురూజీ గురూజీ ఇప్పుడు మెమరీ అనేది బ్రెయిన్ లో ఉంటుందా లేదంటే మన మైండ్ లో ఉంటుందా అండి? మీరు ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారో చెప్పండి. బ్రెయిన్ అని అనుకుంటుంది. మెమరీ పొట్ట దగ్గర ఉంటుంది, పొట్ట దగ్గర ఉంటుంది. అదెలా గురూజీ? బ్రెయిన్ దగ్గర ఉంటుంది అనడానికి మీరు లాజిక్ చెప్పండి, మొట్ట దగ్గర ఉంటుంది అనడానికి నేను లాజిక్ చెప్తా. అంటే బ్రెయిన్ తో మనం ఆలోచిస్తాము, ఏదైనా పని చేయాలన్న మనకు ఆలోచన అదంతా మైండ్ పని అదే మన బ్రెయిన్ తోనే కదండి. తర్వాత చెప్పండి గురించి. బ్రెయిన్ లేని వాళ్ళు కూడా ఆలోచిస్తారు, తెలుసా మీకు? అది పిచ్చోళ్ళు కూడా ఆలోచిస్తారు. బ్రెయిన్ అనేది ఫిజికల్ అది ఒక ఆర్గాన్ కదండి. అదే ఎవరు ఉండరు కదా. అరే మీరు చెప్తుంది బ్రెయిన్ కదా అంటుంది మీరు. మళ్ళీ ఇట్లా రివర్స్ అయిపోయారని మీరు చెప్పిందే బ్రెయిన్ గురించి. నేను దాన్నే చెప్పా, బ్రెయిన్ సరిగ్గా పనిచేయని వాడు కూడా ఆలోచిస్తాడు అంటున్నా నేను. అదే బ్రెయిన్ ఏమన్నారు, బ్రెయిన్ ఇంటెలిజెన్స్ అని చెప్పాలి. బ్రెయిన్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు, బుద్ధి వేరు, మెదడు వేరు. మీరేమన్నారు? మెమరీ ఎక్కడ ఉంటుంది అంటున్నారు, మెదడు దగ్గర ఉంది అంటున్నారు. అవును, మెమరీ వేరు, బ్రెయిన్ వేరు, ఓకే, ఇంటెలిజెన్స్ వేరు. ఓకేనా? ఫస్ట్ మెమరీ గురించి ఆలోచిద్దాం. మెమరీ ఎక్కడ ఉంటుందంటే పొట్ట దగ్గర ఉంటుంది, నాభి దగ్గర ఉంటుంది. దానికి ఏం చెప్తారు అంటే, లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు హెడ్ఏక్ వచ్చింది అనుకుందాం, బాగా హెడ్ఏక్ వచ్చింది అనుకోండి, మీరు మెడిసిన్స్ అవన్నీ వేరే తీసుకొని వేసుకుంటారు. గుర్తుంటుంది, నాకు తలకాయ నొప్పి ఉంది, ఆ మంది నేను వేసుకుంటాను, మీరు ఎవరిని ఆధారపడకుండా తీసుకుంటారు. అదే కడుపులో నొప్పి వస్తే మీకు మందు పేర్లు కూడా గుర్తుండవు, మీకు అదే గుర్తుండవు. స్టమక్ పెయిన్ వచ్చింది అంటే మీరు ఇంకా ఆధారపడాలి ఎవరినో కళ్ళనే. వాడికి ఏం తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు కడుపులో నొప్పి వస్తే. అలాగే ఇంకో ఉదాహరణ చెప్తాం. మధ్యాహ్నం పూట భోజనం చేసిన తర్వాత స్టూడెంట్స్ ఆ పీరియడ్ ని గ్రాస్ప్ చేయలేరు. నిద్ర వస్తుంది అంటారు. నిద్ర కాదు, ఒక మెదడు పనిచేయదు, అది తీసుకునేటటువంటి వ్యవస్థ ఉండదు. అందుకే వేదం అంటే వేదం కూడా అనధ్యయన కాలం అని చెప్తున్నాం. ఎప్పుడైతే భోజనం అయిపోయిన తర్వాత అనధ్యయన కాలం, వేదం అధ్యయనం చేయకూడదు. మన సైన్స్ ఏం చెప్తుంది, మన సనాతన సంస్కృతి ఏం చెప్తుంది అంటే, మెమరీ ఇక్కడ ఉంటుంది, పొట్ట దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉండదు. చాలా మంది ఏమనుకుంటారంటే డాక్టర్లు ఇక్కడ ఉంటుంది అనుకుంటారు, ఇక్కడ ఉండదు. ఇప్పుడు మాకు తెలిసిన దాని ప్రకారం మనం మైండ్ లోనో బ్రెయిన్ లోనో ఉంటుందని అనుకుంటున్నాము, కానీ మైండ్ వేరు, కొత్త విషయం. నేను కొత్త విషయం చెప్పాలా, ఉన్న విషయం చెప్పి. మైండ్ వేరండి. మీరు పదాలు ఎలా అవుతుంది, మైండ్ అంటే ఏంటి మళ్ళీ? వర్క్ చేస్తున్నట్టు వర్క్ మైండ్ అంటే ఏంటి? మైండ్ అంటే బుద్ధి. ముందు వీటి అర్థాలు డిక్షనరీలో చూసి చెప్పండి. ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ బాడీ. అదే వాటిని ముందు డిక్షనరీలో చూసి చెప్తే క్లారిటీగా వెళ్దాం. ఓకేనా? ఇంకా ఎప్పుడు కూడా మెమరీ ఇక్కడ ఉంటుంది, నాభి దగ్గర ఉంటుంది. అందుకు చూడండి, వినాయక స్వామికి పొట్ట ఎక్కువ ఉంటుంది, లంబోదరుడు అంటాం. లంబోదరుడు అంటే పొట్ట ఎక్కువ ఉంది అని కాదు అని అర్థం, ఆయనకి మెమరీ ఎక్కువ ఉంది అని అర్థం, జ్ఞాపక శక్తి ఎక్కువ అని అర్థం. ఓకే, అంటే సింబాలిక్ గా అలా చూపించారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా సో మీరు అడిగితే, క్వశ్చన్స్ అడిగితే ఇది మీకు క్లారిటీ అనమాట, సాధనలో క్లారిటీ. మెమరీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏ ఎనర్జీ సెంటర్ని ఇంప్రూవ్ చేయాలి? అందరూ ఏమంటారు, మెదడు ఇక్కడ ఉంది కాబట్టి ఆజ్ఞ అంటాడు. ఆజ్ఞ కాదు, మణిపురం. సో మణిపురం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పిల్లలందరూ, చదువుకునే పిల్లలందరూ, విద్యార్థులు, స్టూడెంట్స్ అయితే చదువుకునే పిల్లలందరూ మణిపురాన్ని యాక్టివేట్ చేసుకునేటట్టయితే చక్కటి జ్ఞాపక శక్తితో, చక్కటి ఏకాగ్రతతో బ్రహ్మాండంగా వాళ్ళు చదువులో రాణిస్తారు. అందుకని మణిపురానికి సంబంధించినటువంటి వ్యవస్థ వాళ్ళకి కావాలి. గురుగారు, మైండ్ అంటే మనస్సు కదండి? మైండ్ అంటే మనస్సు, రైట్. మరి మనస్సు లోయర్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్, హైయర్ మైండ్, 3 భాగాలుగా ఉంటుంది కదా? మైండ్ సబ్ కాన్షియస్ మైండ్, మామూలు మైండ్, లోయర్ మైండ్. లోయర్ మైండ్ ఏంటి? మామూలుగా మనం లోయర్ ట్యాంక్ మైండ్ లాగా లోయర్ మైండ్ ఏంటి?
హయ్యర్ మైండ్ లోయర్ మైండ్ అని అదే ఉంటుంది మీరు చెప్పాలి. హయ్యర్ మైండ్, లోయర్ మైండ్, మిడిల్ మైండ్ అని చెప్పవద్దు. ఏంటి హయ్యర్ మైండ్ అంటే ఏంటి? అంటే వేరే ఒక్కొక్క క్లాస్ లో విన్నాను. హయ్యర్ మైండ్ ఆ ఓపోనోపోనో అన్ని చెత్త క్లాసులు అవన్నీ అవన్నీ పనికిమాలిన క్లాసులు. డివినిటీ కనెక్ట్ చేసేది. సబ్ కాన్షియస్ మైండ్ మన అన్ని మేనిఫెస్టేషన్ కి. సబ్ కాన్షియస్ మైండ్ తెలుసమ్మా. హయ్యర్ మైండ్ అంటే ఏంటి చెప్పండి కాస్త. డివినిటీ కనెక్ట్ చేస్తుంది. డివినిటీకి కనెక్ట్ చేసేది హయ్యర్ మైండ్ అని మీరు ఎలా చెప్తున్నారు? హయ్యర్ మైండ్ అంటే ఏంటి అసలు? దాన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. హయ్యర్ మైండ్ ఈ పని చేస్తుంది, హయ్యర్ మైండ్ లో మనం ఇలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అది చెప్పండి. హయ్యర్ మైండ్ లో అన్ని మొత్తం పాజిటివ్ అండ్ అట్లా కాదు, అలా నేను చెప్తా కొత్త కథలు. అలా కాదు, హయ్యర్ మైండ్ అని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అది చెప్పండి. మేనిఫెస్టేషన్స్ వస్తాయని చెప్పారు. అన్ని ఫస్ట్ క్లారిటీ ఉండాలి. హయ్యర్ మైండ్, లోయర్ మైండ్, మిడిల్ మైండ్ ఇట్లాంటివే ఉండవు. ఉన్నది రెండు మైండ్స్. దాన్ని కూడా మైండ్ అనకూడదు, సబ్ కాన్షియస్ అంటాం. అర్థమైందా? ఇది మైండ్, స్వాధిష్టానం దగ్గర ఉండేది మైండ్ అనమాట, మనసు. అర్థమైందా? హయ్యర్ మైండ్, లోయర్ మైండ్ అలాంటివి ఏవి ఉండవు. నువ్వు ఒక మనసుతోనే నానా ఇబ్బందులు పడుతున్నావు. మీరు ఇట్లా 100 చెప్పారు అనుకోండి, ఉన్న ఒక మనసే దరిద్రం. ఈ హయ్యర్ మైండ్, లోయర్ మైండ్ ఇన్ని మైండ్స్ పెడితే ఇంక మనిషి ఇక బతకడం వేస్ట్. అదేనా? ఓపోనోపోనో ఇవన్నీ కూడా ఏమాత్రం శాస్త్రీయ ప్రమాణాలు లేకుండా, సిద్ధాంతపరం కాకుండా డెవలప్ అయినటువంటి పనికిమాలిన మెథడ్స్ అవి. అదేనండి. అట్లాంటి ప్రాక్టీసింగ్ చేస్తే ఏదో మొదట్లో సృష్టి ఎట్లా ఉంటుందంటే కొత్తదనం బాగున్నట్టుగా ఒక అభూత కల్పన క్రియేట్ చేస్తుంది యూనివర్స్. నిజం అనుకుంటా. నెమ్మదిగా లోతుకి వెళ్తున్న కొద్దీ మీ ఎనర్జీస్ బ్లాక్ అవుతాయి, మీ ఎనర్జీస్ ఇదవుతాయి, ఎనర్జీస్ డ్రాప్ అవుతాయి, సకల దరిద్రాలన్నీ చుట్టుకుంటాయి. అప్పుడు ఇంకా మీరు బయటపడలేరు. అర్థమైందా? కొత్తగా సిగరెట్ తాగేవాడికి ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుంది, అవునా కదా? భలే ఉందిరా అంటాం. అది వ్యసనం అవుతుంది. అక్కడి నుండి వస్తాయి వాడికి దరిద్రాలని. అలాగే ఆయన ఏమంటాడు? ఏదగ్రే అమృతోపమం పరిణామే విషమేవ. అర్థమైందా? ఏదైనా సరే చెడు ఎలా ఉంటుందంటే మొదట్లో చాలా బాగుంటుంది, కానీ చివరిలో నరకం చూపిస్తుంది. మంచి ఎలా ఉంటుంది? ఏదగ్రే విషమేవ పరిణామే అమృతోపమం. మొదట్లో ఇప్పుడు క్రియాయోగం లాంటివి మీ బ్రెయిన్ పెట్టాలి. ఇదేంటి ప్రశ్నలు అడగాలి. కఠినంగా ఉంటుంది, కానీ మొత్తం తెలుసుకున్నాం అనుకోండి, మన ఎనర్జీస్ గురించి మనకు స్పష్టత వచ్చింది అనుకోండి, అమృతంలా ఉంటుంది. అర్థమైనా? ఇది సిద్ధాంతం, ఇది సైన్స్. అవి సిద్ధాంతాలు కావు. ఎవడో ఖైదీల మీద, ఏదో దేశంలో ఖైదీలు ఉంటారు కదండి, హత్యలు చేసి ఇది చేస్తారు కదా, వాళ్ళ మీద ఒక సైకియాట్రిస్ట్ ప్రయోగం చేశాడు ఈ మెథడ్ని. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ గా మనోళ్ళు పిచ్చోళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు. అర్థమైందా? అట్లాంటి సిద్ధాంతాలు లేనివి, ప్రామాణికత లేనివి, యుక్తి లేనిది, ఆచరణలు లేనిది. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? మైండ్ అంటే మొత్తం మీద మైండ్ కన్ఫ్యూజన్ ఏరియాలోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఇప్పుడు ఆవిడకి మైండ్ అంటే తెలియదు ఫస్ట్. ఎందుకు? హయ్యర్ మైండ్, లోయర్ మైండ్, ఆ మైండ్, ఈ మైండ్ అనేది అసలు మైండ్ పోయింది, ఉన్న మైండ్ పోయిందా? గురువు గారు, ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ స్వాధిష్టానంలో ఉంటుందా అండి? అది చెప్పే కదా ఉన్న మైండ్ దొబ్బిందని. కాదండి, వద్దు, ఇంకా ఆ ప్రశ్నలు వదిలేయండి. అదే అందుకనే మనం ఒక శాస్త్ర ప్రమాణం ఉండాలి. రామాయణం, మహాభారతం, భగవద్గీత, ఉపనిషత్తులు ఇట్లాంటి అంశాల్లో చెప్పబడి వాళ్ళు సాధన చేసిన అంశాలు మనం సాధన చేయాలి. అది సెక్యూర్, సేఫ్టీ. కొత్తది వింతలాగా వెళ్ళిపోయి కొత్తదనాన్ని వింతలాగా తీసుకుని వెళ్ళాం అనుకోండి, ఉన్నది పోతుంది, వచ్చేది ఏముండదు. అర్థమైందా? సో డోంట్ ట్రై టు ఫాలో న్యూ థింగ్స్. ఎప్పుడు కూడా కొత్తదనం బాగానే ఉంటుంది, కానీ మనం ముందు ఫాలో అవ్వకూడదు. మనం పాతదనాన్నే ఫాలో అవ్వాలి. పాతదాన్నే కొత్తదనంగా మార్చుకొని ఫాలో అవ్వాలి. అర్థమైందండి? అర్థమైంది. క్రియాయోగం పాతది, కానీ దాన్ని కొత్తదనంగా మార్చుకొని ఫాలో అవుతున్నాం. ఇది సెక్యూర్, సేఫ్టీ మనకి. వివేకానందుడు ఫాలో అయ్యాడు. వివేకానందుడు ఓపోనోపోనో ఫాలో అయ్యాడా?
శంకరాచార్యుడు ఫాలో అయ్యాడు, శంకరాచార్యుడు హోపోనోపోనో ఫాలో అయ్యాడా? చెప్పండి. వాళ్ళకి తెలియని శాస్త్రాలా? కాదు కదా. నేను అన్నది కరెక్టే కదా. వివేకానంద ఏమైనా హోపోనోపోనో ఫాలో అయ్యాడా? చెప్పండి. గురుగారు మరి ఎందుకు ఈ హోపనోపనో ఇవి ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందుతున్నాయండి? మనలాంటి వాళ్ళు ఉండబట్టి, ఇవన్నీ మనలాగా కొత్తని వింతగా చేసి నెత్తికి ఎక్కించుకుంటే పిచ్చోళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అవి కొంచెం ఆలోచించాలి. అరే ఇదేమన్నా శంకరాచార్యుడు చెప్పాడా, లేకపోతే వివేకానందుడు లాంటి వాళ్ళు ఎవరైనా రమణ మహర్షి చెప్పాడా? లేదు కదా. అది దేని మీద ప్రయోగం చేశారు? కరుడు కట్టిన ఖైదీల మీద ప్రయోగం చేసినటువంటి మెథడ్ అది. ఇక్కడ తీసుకొచ్చి ఆడవాళ్ళ మీద ప్రయోగాలు చేస్తే వాళ్ళు సెన్సిటివ్ గురైపోయి డిప్రెషన్ వెళ్తున్నారు. అందులో సమస్యలు వచ్చేవాళ్ళు బయటకు పడరు, ప్రచారం చేస్తారు కదా. ఇప్పుడు 10 మంది నేను ఇక్కడ కూర్చోబెట్టేసేసి అబ్బా మీ క్లాస్ అద్భుతం, ఇది నా అకౌంట్ లోకి ₹1,00,000 వచ్చాయి, ఎందుకు వచ్చాయో తెలియదు అంటారు వాళ్ళు. అట్లుంటుందా? గురువు గారు అయితే సబ్ కాన్షియస్ మైండ్ క్లియర్, మీరు ఉండండి, మీకు అసలు మైండ్ మీద క్లారిటీ లేదు. ఫస్ట్ ఆగండి. సబ్ కాన్షియస్ మైండ్ క్లీన్ అవుతది అని మేము ఒక చెప్తే జాయిన్ అవుతాం కదా, మాకు తెలియదు కదా. ఫీడ్బ్యాక్స్ ఇస్తుంటారు. పోనో ఈరోజు పొద్దున్నే చేశానండి, మధ్యాహ్నానికి అకౌంట్లో ₹1,00,000 పడ్డాయి, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎవరు పంపాడో తెలియదు, వచ్చాయంటారు. అది చూసి పిచ్చోళ్ళలాగా జాయిన్ అవ్వడం అట్లా కుదురుతుందా? అక్కడ అకౌంట్లలో అట్లా ఎవరు పడితే అనామకులు డబ్బులు వేస్తారా? ఫ్రెండ్స్ ఉండాలి. ఇట్లా తయారైపోతే ఎట్లా? సాధకులు ఇట్లా ఉంటారా? సాధకుడు ఎట్లా ఉంటాడు? సూక్ష్మ దృష్టితో ఉంటాడు. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఎంతసేపు తను ఎలా ఎదుగుతాడు, హార్డ్ వర్క్, బ్రెయిన్ వర్క్, స్మార్ట్ వర్క్, వీటిని నమ్ముకొని ఎదుగుతాడు. అవునా లేదా? సాధకుడు ఎవరన్నా ఎదుటోడు చెప్పింది నమ్ముతారా? చెప్పండి. సాధకుడు అనేవాడికి ఆ లక్షణం ఉంటుంది. అసలు ఎదుటోడు చెప్పేది వింటాడు అసలు? మా స్వామివారు చెప్పేవాడు, నువ్వు సాధకుడు అయితే నువ్వు చెప్పేది వినవు నువ్వు. అర్థమైందా? ప్రశ్నిస్తారు. అర్థమైనా? ఇది నిజంగా పాజిబిలిటీ ఉందా లేదా అనే ప్రశ్నలతో వింటారు సాధకుడు అనేవాడు. ఏది పడితే అది, ఎవడు ఏది చెప్తే అది విన్నాం. ఇట్లా ఏది పడితే అది వినేవాళ్ళు తయారయ్యేసరికి ఏది పడితే అది వాగేవాళ్ళు తయారయ్యారు. అర్థమైందండి? విభూతులు పెట్టేసుకోవడం, ఒళ్ళంతా విభూతులు రాసుకోవడం, కాషాయం బిల్డప్లు ఇచ్చేసేసి ఏది పడితే అది. బిర్యానీ ఆకు పెట్టుకో, గవ్వలు పెట్టుకో, ఇంటి మధ్యలో అగ్నిహోత్రం పేర్చి చెయ్యి, ఏంటది అసలు? ఇవన్నీ ఎక్కడ చెప్పారు ఇవన్నీ? గురుగారు, ఇది ఈ రోజు మీరు చెప్పారు కదా, ఇది మనం రోజు ప్రాక్టీస్ చేస్తే మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయా? 100% మీ శ్వాస పెరుగుతుంది, మీ శ్వాస స్థాయి పెరుగుతుంది. మీరు ప్రాక్టీస్ చేయగా చెప్తారు దీని లాభాలు. మీ ఇప్పుడు 4 రోజుల ప్రాణాయామ శిక్షణలో అంతర్ ప్రాణాయామం అనేది ద బెస్ట్. అదేనండి, అంతర్ ప్రాణాయామం అనేది ద బెస్ట్. మీకు ఎనర్జీ సెంటర్స్ మీద పూర్తి కనెక్షన్ ఇస్తుంది ఈ అంతర్ ప్రాణాయామం. అర్థమైందండి? మనం ఎప్పుడు కూడా వినద్దు, ఎవరి మాటలు వినద్దు. నేను మా స్వామివారి మాటలు విన్నాం. మా స్వామివారు అంటే నాకు అభిమానమే. స్వామివారు అంటే గురుభక్తి ఉంది. గురుభక్తే క్వశ్చన్సే, ప్రశ్నలే అడగాలి, సమాధాన పడాలి. అది నేను కూడా అనుకోవాలి, ఇది నేను ఆచరించగలనా లేదా, ఇది ఆచరించదగినదా కాదా, ఇది నేను ఆచరిస్తే ఎదుగుతానా ఎదగనా, ఇన్ని ఆలోచించుకొని ఇది ఓకే, ప్రాక్టికాలిటీకి ఇది సెట్ అవుతుంది, ఇది నా యాటిట్యూడ్కి సెట్ అవుతుందా అన్నది తీసుకుంటాం. అంతేనా? మీరు చెప్పారు కదా మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు చెప్పారు కదా, సహస్రారం చెప్పలేదు కదా మీరు. సహస్రారం అనేది నో యాటిట్యూడ్, అది నో యాటిట్యూడ్ జోన్. అది మనం అక్కడి వరకు ఎట్లా రీచ్ అవుతాం? ముందు ఈ ఎనర్జీ సెంటర్స్, ఇప్పుడు నేను ఆధారంగా ఉండే ఎనర్జీ సెంటర్ ని పూర్తి స్థాయి శక్తివంతం చేసుకోవడంతో మొదలవుతుంది గేమ్.